Hey guys, welcome to Social Post. నేను మీ యాంకర్ ధనుష్. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని చెప్పి వీడియో చేస్తున్నా. బేసిక్గా ఎప్పుడో చేద్దాం అనుకున్నా కానీ సరే ఆపేస్తారు అనుకున్నా కానీ ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఇది జరుగుతూనే ఉండింది. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఈ వీడియోని కంప్లీట్గా చూసి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానో ప్లీజ్ అర్థం చేసుకున్న తర్వాత కింద కమెంట్ చేయండి. ఒక కన్క్లూజన్ రండి. తప్ప సగం వీడియోస్ చూసి మాత్రం ఖచ్చితంగా జడ్జ్ చేయొద్దు, ఒక డెసిషన్కి రావద్దు. సో లాస్ట్ 3 months నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, దీనివల్ల వీళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారు అని చెప్పి ఇష్యూస్ అంతా జరుగుతూనే ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం 110% తప్పే. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు 1.5 year బ్యాక్ చేయనివ్వండి, 2 years బ్యాక్ చేయనివ్వండి, 1 year బ్యాక్ చేయనివ్వండి, వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు చేయట్లేదు, అందరూ ఆపేశారు. బెట్టింగ్ యాప్స్ గురించి క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ కరెక్టే. వాళ్ళు ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒక్క పర్సన్ విషయం తప్ప. ఆ పర్సన్ నా అన్వేషణ, మీ అందరికీ తెలుసు. ఈ ఇష్యూ చల్లబడినా కూడా చేసిన వాళ్ళందరూ కూడా సారీస్ చెప్తూ వీడియోస్ పెట్టినా ఆర్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఇంకా చేయమని మానేసినా కూడా మనోడు వాళ్ళ గురించి వీడియోస్ చేయడం మాత్రం మానట్లు. నాకు మనోడు క్వశ్చన్ చేయడం అయితే 110% ప్రాబ్లం లేదు. వీడియోస్లో మనోడు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే జస్ట్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అని చెప్దాం అనుకుంటాడు. కానీ అందులో ఎందుకు ఫ్యామిలీస్ని తీసుకొచ్చి, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాల. నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే తను మాట్లాడుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరినీ నేను రెగ్యులర్గా ఈ ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి చూస్తున్నా. నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను, తెలుసు కాబట్టే మాట్లాడుతున్నా. ఈయన వీడియోస్లో కంటెంట్ కంటే వాళ్ళని తిడుతూ, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, లేకపోతే వాళ్ళ గురించి వల్గర్గా మాట్లాడుతూ, వాళ్ళ ఫ్యామిలీ గురించి వల్గర్గా మాట్లాడుతూ మాత్రమే ఉంది. నేను ఒక్కసారి ఈయన వీడియోస్ అని చెక్ చేస్తే అందులో నాకు తెలిసి ఒక 5-10% మాత్రమే నిజాలు ఉంటాయి తప్ప మిగతాదంతా అబద్ధాలు. నోటికి ఎంత వస్తే అంత, ఎంత నెంబర్ వస్తే అన్ని కోట్లు చెప్తూనే ఉంటున్నారు. ఆ అబద్ధాలకి అసలు ఒక ఏమంటారు ఎండ్ అనేది దొరకట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా సిరి హనుమంతు గురించి వీడియో చేశాడు. సో ఆ వీడియోలో మనోడు చెప్పిన పాయింట్ ఏంటంటే కోట్లు సంపాదించేసింది, కోట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసింది, ఇవన్నీ కలిపి హెచ్కే పర్మనెంట్ అని స్టార్ట్ చేసింది. అటు వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్లో బ్రాంచెస్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు సంపాదించేసిన డబ్బులని. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సిరిని ఫాలో అయినా, శ్రీహాన్ని ఫాలో అయినా, హెచ్కే పేజ్ని ఫాలో అయినా కూడా ఆ హెచ్కే పర్మనెంట్ ఎవరిదో మీ అందరికీ తెలుసు, హర్షిత అండ్ కార్తిక్. వాళ్ళు రీసెంట్గా హెచ్కే హాస్పిటల్స్ కూడా స్టార్ట్ చేశారు, వాళ్ళిద్దరిది అని ప్రపంచం మొత్తం తెలుసు. కానీ మనోడు సిరీజ్ అంటాడు. ఆ సిరీజ్ అని చెప్పిన జనాలందరూ అవునన్నా సిరీజే అన్నా అసలు మీరెందుకు నమ్ముతున్నారు? నిజంగా నాకు అర్థం కావట్లేదు. సిరి హనుమంతది ఓన్లీ వైజాగ్ వరకు, అది కూడా తను అండ్ హర్షిత కార్తిక్ వీళ్ళు నలుగురు కలిసి పెట్టారు. సిరి, శ్రీహాన్, హర్షిత, కార్తిక్ వీళ్ళు నలుగురు కలిసి పెట్టారు. మేమందరం కూడా ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యాము. అండ్ తను, ఆమె బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు, శ్రీహాన్ బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ప్లస్ మిగతా అమౌంట్ అంతా లోన్కి వెళ్ళింది. లోన్ తీసుకుని హెచ్కే పర్మనెంట్ వైజాగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి ఆయన చెప్పే విషయాలు చాలా వరకు అబద్ధాలే. ఈవెన్ నిజంగా నాకు ఈ విషయంలో మనోడు యూట్యూబ్ పర్ఫెక్ట్ కాంటెంట్ క్రియేటర్ అనిపించింది. ఒక విషయాన్ని చెప్పడానికి ఆ విషయాన్ని వరకు చెప్పేస్తే జనాలు చూడరు కాబట్టి ఈ విషయానికి కొన్ని అబద్ధాలు యాడ్ చేసేసి చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఇప్పుడు చేయట్లేదు, అయిపోయింది. ఇంకోటి సిరి వీడియోలోనే చిన్న వీడియోలు చేసుకునేది, రీల్స్ చేసుకునేది. నాగార్జున గారు అట్లా రీల్స్ చూసి, నాగార్జున గారి గురించి తెలిసిందే కదా, చూసి పిలిచి బిగ్ బాస్ తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్కి నాగార్జున గారు ఆడిషన్స్ చేయరు, నాగార్జున గారు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దీనికి ఒక సపరేట్ టీం ఉంటుంది. వాళ్ళు ఎవరు వైరల్ థింగ్స్లో ఉన్నారు, ఎవరు వీడియోస్ బాగా పోతున్నాయి, ఎవరిని తీసుకుంటే బిగ్ బాస్ షోకి వర్కౌట్ అవుతుంది, ఇవంతా లాస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి 3 months ముందు నుంచి చూసుకుని టీం అందరూ కలిసి ఆయనకు బ్రీఫ్ ఇస్తే ఆయన ఎంట్రీ ఎపిసోడ్లో ఒక్కొక్క కంటెస్టెంట్స్ని పిలిచి ఇన్నేర్లో ఆయనకి సజెషన్స్ వస్తూ ఉంటే అవి చెప్తారనమాట. అంటే నాకు అర్థం కాదు, ఒక ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీని ఆబ్జెక్టిఫై చేసి ఎలా మాట్లాడగలుగుతున్నాడు. మొన్న ఇమ్రాన్ ఖాన్ వీడియోలో వాళ్ళ మదర్ని తిడతాడు, వాళ్ళ మదర్ వెళ్ళి ప్రాస్టిట్యూట్ అంటాడు, ప్రాస్టిట్యూషన్ చేసేది హైదరాబాద్లో అని చెప్తాడు. అంటే నోటికి ఏదో వస్తే చెప్తే జనాలు దాన్ని నమ్మేస్తూ వీళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్లో ఎంత వల్గర్గా మెసేజ్లు పెడుతున్నారంటే నేను చూసా. ఈరోజు జరిగిన వీడియోలో నిన్న సత్య గురించి, మహబూబ్ గురించి ఒక వీడియో చేశాడు. 2 కోట్లు అంట ఒక సాంగ్ షూట్ చేయడానికి. అక్కడికి వెళ్ళారంట, 10 మందిని తీసుకెళ్లారంట. నువ్వు ఏదన్నా చెప్పుకో,
సత్య అండ్ ఒక 10 మంది కలిసి షూట్ చేయడానికి వెళ్ళినట్టు లేదు, హనీమూన్కి వెళ్ళినట్టుగా ఉందంటే అది ఎంత పెద్ద వర్డ్ అది నాకు అర్థం కాదు. ఒక పక్కన వాళ్ళ మదర్కి బాగాలేదు, పెరాలసిస్ వచ్చి పడిపోయిందని నువ్వే చెప్తున్నావు, ఇంకో పక్కన ఈ పిల్ల హనీమూన్కి వెళ్ళింది 10 మందితో కలిసి నువ్వే చెప్తున్నావు. ఈ వీడియో కనుక వాళ్ళ మదర్ చూస్తే వాళ్ళ మదర్కి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ మదర్ తీసుకోగలుగుతారా? ఇట్లా నా కూతురు గురించి ఇలా వీడియోస్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతవరకు బాధపడతారు, ఎంత బాధపడతారు ఈ వీడియో చూసా నీకు తెలియదు. ఈవెన్ అది కూడా ఆలోచించి నువ్వు వీడియోస్ చేస్తుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. ఇంకోటి మెహబూబ్ గురించి అంటే అంటే ఎవరు ముస్లిం గురించి మాట్లాడినా కూడా కమ్యూనిటీ పేర్లు తీస్తున్నావు. కమ్యూనిటీ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. ముస్లిం అంటావు, పాకిస్తాన్ అంటావు, సనాతన ధర్మం అంటావు, నీకు తెలియకుండానే ఒక కమ్యూనిటీ మీద విషం జమ్ముతున్నావు నువ్వైతే. ఎందుకంటే మెహబూబ్ ఎంత కష్టపడి వచ్చాడు, సత్య ఎంత కష్టపడి వచ్చింది, సిరి ఎంత కష్టపడి వచ్చింది, వీళ్ళందరి గురించి కంప్లీట్గా ఈ 4-5 ఇయర్స్ నేను చూస్తాను కాబట్టి నాకు ఒక నాలెడ్జ్ ఉంది. అంటే ఓకే వీళ్ళు ఎంత వస్తున్నాయి, వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి అని. నీకేం నాలెడ్జ్ ఉందని మాట్లాడుతూ నాకు అర్థం కావట్లేదు. సరే ఒకవేళ నిజంగా నువ్వు బెట్టింగ్ మాఫియా గురించి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి స్ట్రిక్ట్గా నువ్వు చేయాలి అనుకున్నప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఏమైపోయావు? 4 ఇయర్స్ బ్యాక్ వీళ్ళందరూ వీడియోస్ చేస్తున్నప్పుడు అప్పుడే నువ్వు క్వశ్చన్ చేయొచ్చు కదా. నీది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సజ్జనర్ గారితో ఒక వీడియో కాల్ అయిన తర్వాత ఆయన నువ్వు ఇట్లా ప్రమోట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు అవేర్నెస్ తీసుకొస్తున్నావు అని చెప్పంగానే అక్కడ నుంచి నీ వీడియో స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరిది ఇన్ని కోట్లు స్కామ్ చేశారు, కింద వాళ్ళు 2 సంవత్సరాలు జైలు శిక్ష, 3 సంవత్సరాలు జైలు శిక్ష. ఎవరు వెళ్ళారు జైలుకి? ఎవరు వెళ్ళరు. నువ్వు థంబ్నెయిల్స్ కేవలం వ్యూవర్షిప్ కోసం, నీ డబ్బుల కోసం. మెహబూబ్ వీడియో 4 మిలియన్ 5 మిలియన్ పోయిందని చెప్తుంది. దానికి ఎంత వస్తే మా అయితే 1 lakh 2 lakhs వస్తాయండి. నీ వీడియోస్ ఒక 2 మిలియన్ పోతేనే నా వీడియోకి ఈ వీడియోకి ఇంత వచ్చింది, 9 లక్షలు వచ్చింది, 10 లక్షలు వచ్చింది అంటున్నావు. నీ వీడియోస్కి వచ్చినప్పుడు వాళ్ళ వీడియోస్కి 5 మిలియన్ పోయినప్పుడు వాళ్ళకి రావా డబ్బులు? ఇంకోటి వాళ్ళు ఎంత పెట్టారో నీకు చెప్పారా? మెహబూబ్ కానీ, శ్రీ సత్య కానీ, ఆ టీం ఎవరైనా కూడా ఈవెంట్ చేసినప్పుడు కానీ, ఇంటర్వ్యూస్లో కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 40 to 50 lakhs అయినాయి. అది కూడా లాస్ట్ సాంగ్ కాదల్ కుర్సే దగ్గర నుంచి వచ్చిన డబ్బులు, ప్లస్ దీనికి ఇంకో ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. ఈ విషయం నీకు తెలియదు. ఒక ఫేక్ న్యూస్ని ఎలా చెప్తున్నావు? చాలా కాన్ఫిడెంట్గా జరిగిందని చెప్తున్నావు. ఇక్కడ నుంచి 10 మంది వెళ్ళిపోయారు అంటున్నావు, 10 మంది వెళ్ళలేదు. 4 కంట్రీలు తిరిగారంటున్నావు, 4 కంట్రీలు తిరగలేదు. వాళ్ళు వెళ్ళింది 3 కంట్రీలు. ఆ 3 కంట్రీలకు కూడా వీళ్ళు వెళ్ళింది 4. శ్రీ సత్య, మెహబూబ్, డిఓపి, డ్రోన్ ఆపరేటర్, వీళ్ళు 4 వెళ్ళారు. మిగతా వాళ్ళంతా కూడా అక్కడ హైర్ చేసుకున్న టీం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ మనకి ఎట్లాగో ఇప్పుడు అసిస్టెంట్ కావాలన్నా, డాన్సర్స్ కావాలన్నా వీళ్ళు ఇక్కడ ఎలా ఛార్జ్ చేస్తారో, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అలాగే ఛార్జ్ చేస్తారు. మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి 2 కోట్లు ఖర్చు పెట్టే అంత ఇది నాకు తెలిసి ఒక సాంగ్కి ఎవరూ పెట్టరు. వీళ్ళు కూడా ఈ సాంగ్ వల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, మేము ఇంత తక్కువ యూట్యూబ్లో ఇంత స్కేల్లో మేము వీడియోస్ చేస్తున్నాం కాబట్టి రేపు పొద్దున మా అందరికీ దీని నుంచి 4 ఆపర్చునిటీస్ వస్తాయని మాత్రమే రిస్క్ చేశారు. కానీ ఇక్కడ మెహబూబ్ అండ్ శ్రీసత్య మాత్రమే కాదు, ఎవరు ఏ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసుకున్నా, ఎవరు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా వాళ్ళు స్వెట్ పెట్టి చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి సినిమా మీద పెట్టి చేస్తారు తప్ప ఏదో బెట్టింగ్ యాప్స్ చేసేసి 200 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు దాని నుంచి వచ్చేసి దాని నుంచి చేయడం అయితే అవ్వదు. ఈవెన్ సోహెల్ అయినా కూడా ఒక సినిమా చేసి బూట్కట్ బాలరాజ్ అనే సినిమా ఎంత కష్టపడ్డాడో, ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో, దాని నుంచి ఇన్కమ్ రాకపోతే తర్వాత ఏమేమి చేశాడో నాకు తెలుసు, పర్సనల్గా నేను చూశాను కాబట్టి. ఊరికే పేర్లు చెప్పేసామా, డబ్బులు చెప్పేసామా, దీని నుంచి ఒక 1 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందా, దాని నుంచి నాకు ఒక 2-3 లక్షలు డబ్బులు వచ్చినాయా, ఈ మంత్కి ఒక 30 లక్షలు 60 లక్షలు సంపాదించుకుని వెళ్ళిపోయాను అంతే. జనాలు దీని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే జనాల పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు ఇట్లా ఇంత పచ్చిగా వాళ్ళ ఫ్యామిలీ గురించి, సో మెహబూబ్ వాళ్ళ డాడీ మటన్ కొట్టుకుంటాడు, తిండికి కూడా దిక్కానా లేని నా కొడుకు, ముస్లిం నా కొడుకులు, పాకిస్తాన్ నా కొడుకు, ఎంత మాట్లాడతావు? నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ అసలు ఏం నేర్చుకుంటున్నారు? వాళ్ళందరూ వచ్చి వీళ్ళ ప్రొఫైల్లో కమెంట్స్ పెడతా ఉంటున్నారు, వీళ్ళ ఫ్యామిలీ చూస్తారు, వీళ్ళ రిలేటివ్స్ చూస్తారు, రేపు పొద్దున వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలి. ఇవేం ఆలోచించవా? నువ్వు చేసే ఫైట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ చెప్పే విధానం తప్పు, ఫేక్ ఎలిగేషన్స్ ఇంకా తప్పు. ఒకడు తప్పు చేశాను ఇంకా చేయను అని చెప్పిన తర్వాత కూడా నువ్వు వాడిని పోక్ చేసుకుని ఎన్ని రోజులు చేస్తావు? నువ్వేమైనా కరెక్ట్గా ఉన్నావా? సరే బెట్టింగ్ యాప్స్ మాత్రం నువ్వు చేయలేదు. ఒకప్పుడు నీ ఫ్రెండ్సే కదా హర్ష సాయి కానీ, వీళ్ళందరూ నీ ఫ్రెండ్సే కదా, నువ్వు రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడతావు కదా, ఆ రోజు ఎందుకు వీడియోస్ చేయలేదు? ఈరోజు సజ్జనర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడారని చెప్పేసి ఈరోజు ఎందుకు వీడియోస్ చేస్తున్నావు? ప్లస్ నీ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ప్రతి ఒక్క వీడియోలో అమ్మాయిలు ఆటగాడు. సరే బెట్టింగ్ యాప్స్లో ఎవరో ఎక్కడో చనిపోయారు, వాళ్ళకి శ్రీ సత్యకి లింక్, వాళ్ళకి దీప్తి సునైనాకి లింక్, వాళ్ళకి సిరి హనుమంత్కి లింక్. ఎక్కడో రేప్ కేసులు జరుగుతున్నాయి, దానికి నువ్వు లింక్ అంటే ఒప్పుకుంటావా? నువ్వే చెప్తున్నావు కదా, యూత్ అందరూ నువ్వే ప్రోత్సహిస్తున్నావు. ఇండియాలో లీగల్ చేసేయాలి ప్రాస్టిట్యూషన్ని, ఇండియాలో మీరు ఆడేయండి, దున్నేయండి, నేను ఇంత దున్నాను, ఇన్ని ఎకరాలు దున్నాను, ఇవన్నీ చెప్తున్నావు కదా, ఇది తప్పు కదా?
జనాలు ఎవరు ఆలోచించట్లేదు ఈ విషయం గురించి. ఎందుకు జనాలు ఈ విషయాల గురించి క్వశ్చన్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ ఇది లీగల్ చేయాలి, నువ్వు ఆడేయాలంటే ఇది కరెక్ట్. బెట్టింగ్ యాప్స్ సరే తప్పే, వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఎందుకు నా అన్వేషణ దీని గురించి ఒక వీడియో చేసి నేను ఇది చేయడం తప్పు, నేను ఇంకోసారి ఈ ప్రాస్టిట్యూషన్ గురించి కానీ ఈ ఆటగాళ్ళు ఈ కాన్సెప్ట్ గురించి కానీ వీడియోలో ఎక్కడ మాట్లాడినాడు ఎందుకు చెప్పట్లా? ఒక ఫారెన్ అమ్మాయిని పక్కన వేసుకున్నామా, ఆ అమ్మాయికి తెలుగు రాదు ఏం రాదు, ఈ అమ్మాయితో నాకు అయిపోయింది, ఈ అమ్మాయిని నైట్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం, ఏది పడితే అది, ఆ పిల్లకి తెలుగు రాదు కాబట్టి చెప్పేస్తాడు, అది వీడియో అప్లోడ్ చేస్తాడు, అది మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ చూసేస్తాడు, అయిపోయింది. 1 month నుంచి మనోడు ఛానల్ ఓపెన్ చేస్తే కంప్లీట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి మాత్రమే ఉన్నాయి. దేనికి? వ్యూస్ కోసం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ వీడియోకి 1 lakh టార్గెట్, 1 lakh వ్యూవర్స్, 1 lakh లైక్స్ టార్గెట్. దేనికి? లైక్స్ ఎక్కువ వస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది, దాని నుంచి డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి. నువ్వు డబ్బుల కోసమే కదా చేస్తున్నది. నువ్వు నిజంగా అవేర్నెస్ కోసం చేస్తే నువ్వు యూట్యూబ్ మానిటైజేషన్ ఆఫ్ చేసుకుని చేయి. సరే ఆన్ చేసుకున్నావు, డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులంతా కూడా నేను ఎవరైతే బెట్టింగ్ యాప్స్ నుంచి చనిపోయారో వాళ్ళకి ఇస్తా అని చెప్తున్నావు. వాళ్ళు నిజంగా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చనిపోయారు, దేని వల్ల చనిపోయారు నీకు ఎట్లా తెలుస్తుంది? ఎంతమందికని ఇస్తావు? సరే ఇస్తా అని చెప్పు. ఇప్పటిదాకా ఎవరికి హెల్ప్ చేసావు? ఉప్పల బాలకు ఒక వీడియో, ఒక ఫోన్ గిఫ్ట్ ఇచ్చావు అంతే. దీనికి మించి నువ్వు పలానా వాళ్ళకి నేను హెల్ప్ చేశాను ఒక్క ఇన్సిడెంట్ చూపించు. సరే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడు, ఏదైనా చెయ్యి, మాట్లాడేది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు అలీ గారి గురించి మాట్లాడు, ఆయన గురించి చేసినప్పుడు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు. సార్ ఇంతమంది జరుగుతుంది, ఇంతమంది చనిపోతున్నారు, సార్ మీరు ఒక్కసారి ఇది తప్పు, రంజాన్ సీజన్లో చేయడం ఇంకా తప్పు, మీరు ఆలోచించండి, ఇంకోసారి చేయకండి, ఇలా చెప్పావా? వాళ్ళ ఫ్యామిలీని తిట్టావా? వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా? ఎందుకంటే అలీ గారిని టార్గెట్ చేస్తే వాళ్ళ సైడ్ నుంచి ఫ్యాన్స్ కానీ పిఆర్లు కానీ రియాక్ట్ అయిపోతారని. వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? బజ్ ఎక్కువ ఉంటుంది, బిగ్ బాస్ నుంచి వచ్చారు కదా, వాళ్ళని తిడితే ఎక్కువ మంది రీచ్ ఉంటుంది, ఎక్కువ మంది చూస్తారు, ఈ పాయింటే కదా. ఇంతెందుకు, నీ వీడియోస్లో యాడ్స్ వస్తుంది, యాడ్స్ ఏమొస్తున్నాయి? బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తుంది? యాడ్స్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. నీ వీడియోస్ ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు, ఇన్ని కోట్ల మంది చూసినప్పుడు బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వస్తున్నాయి, నాన్ స్కిపబుల్ యాడ్స్ వస్తుంది. ఈవెన్ యాడ్ చూసి కూడా అవుతారు కదా వీళ్ళు. వీడియోస్ చేసి ఎలా అయితే ప్రమోట్ చేశారో నువ్వు కూడా యాడ్స్ పెట్టి ప్రమోట్ చేస్తున్నట్టే కదా. నువ్వు కూడా మానిటైజేషన్ ఆఫ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆఫ్ చేయట్లేదు? అంటే అలీ గారికి ఒక ఇది, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక ఇది. అటు మెహబూబ్ అయినా, శ్రీ సత్య అయినా, శ్వేత అయినా, సిరి అయినా, దీప్తి సునైనా అయినా ఎవ్వరూ కష్టపడకుండా ఈ పొజిషన్కి రాలా. ఒకప్పుడు నువ్వు ఎలా అయితే చిన్న వీడియోస్ నుంచి చేసుకుంటూ వీళ్ళ మీద కాంట్రవర్సీలు చేసుకుంటూ ఈరోజు ప్రపంచ యాత్రికుడిగా ఎదిగావో, ఊరికి అట్లా ఇన్స్టెంట్గా వాళ్ళకేమీ ఫేమ్ రాలేదు, డబ్బులు రాలేదు, ఈజీ మనీ అయితే సింపుల్గా రాలేదు. వాళ్ళు కష్టపడి సంపాదించుకొచ్చిన డబ్బులే. శ్రీ సత్య కూడా సింపుల్గా వాళ్ళ మదర్కి ఇప్పటికీ తను రెంటెడ్ కార్లో తిరుగుతుంది. తమ కార్కి మంత్లీ రెంట్ కట్టుకుంటుంది 30,000. ఇంకోటి ప్లస్ వాళ్ళ ఇంటి రెంటెడ్ హౌస్, ఆమె సొంత ఇల్లు కనుక్కోలేదు, సొంత కార్ లేదు, ఆమె ఏం లగ్జరీలుగా వెళ్ళలేదు. ఇంకోటి ఏమంటావంటే వీళ్ళు ఆ కంట్రీకి వెళ్ళారు, ఈ కంట్రీకి వెళ్ళారంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వాళ్ళకి కొలాబరేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆస్ట్రేలియా వెళ్ళినా, యూఎస్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, రేపొద్దున తానా ఈవెంట్కి వెళ్ళినా కూడా అప్ అండ్ డౌన్ టికెట్స్ వాళ్ళే చూస్తారు, అకామిడేషన్ వాళ్ళే చూస్తారు. జస్ట్ వెళ్ళొచ్చినందుకు ఒక రీల్ పెట్టి వాళ్ళ సంస్థనో లేకపోతే కొన్ని ట్రావెల్స్ ఉంటే వాళ్ళ ట్రావెల్స్ను ప్రమోట్ చేసి సరిపోతుంది. అలా వాళ్ళు అవుట్ ఆఫ్ ద కంట్రీ ట్రిప్స్ వెళ్తున్నారు కానీ వాళ్ళు ఏదో ఊరికే బెట్టింగ్ యాప్స్ డబ్బులు వచ్చినాయి కదా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి ట్రిప్పులకి అయితే పోవట్లేదు. అంటే నా పాయింట్ ఏంటి, నీకు ఇవేమీ తెలియదు, వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి, వాళ్ళ ఇన్కమ్స్ ఏంటి, డబ్బులు ఏంటి, ఏమీ తెలియకుండా సింపుల్గా ఒక మాట ఇన్ని కోట్లు స్కామ్ చేస్తారు నువ్వు చెప్పేసి జనాలు నమ్మేస్తుంది. నేను చాలామంది నమ్మట్లేదు, కొంతమంది జనాలు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఊరికే మనోడు కొంచెం క్రింజ్గా వీడియోస్ చేస్తా ఇట్లా ఎక్స్పోజ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పినంత మాత్రాన మనోడు తోపు, ఒక యూత్ ఐకాన్, ఒక ఏది దేశాన్ని కాపాడడానికి వచ్చిన ఒక పర్సన్ నమ్మడం మానేయండి. ఫస్ట్ ఆయన్ని క్వశ్చన్ చేయండి. 99%, 90% ఆయన చెప్పేది అబద్ధాలే ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్స్ ఇప్పుడే ఇచ్చాను, శ్రీ విషయంలో కానీ, హెచ్కే పర్మనెంట్ విషయం కానీ, మెహబూబ్ వాళ్ళ సాంగ్ విషయం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి వీడియోలో ఒక 90 అబద్ధాలు ఉంటే 10 నిజాలు ఉంటాయి. ఆ 10 నిజాలు కూడా ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేశారు, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి ప్రమోషన్స్ నుంచి డబ్బులు వచ్చారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా వీళ్ళకి మహా అయితే చాలా లీస్ట్ వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఒక మెయిన్ హెడ్ ఎవడు ఉంటాడో వీళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి, ఇలా వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి 50,000, 60,000 వీళ్ళకి వచ్చిన అమౌంట్. మనోడు చెప్పినట్టు కోట్లు, లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు డబ్బులు అయితే ఏ రోజు ఏ ఇన్ఫ్లుయెన్స్కి రాలేదు, నేను చూడలేదు. అంత వచ్చుంటే నాకు తెలిసి ఈరోజు ఎవరు వర్క్ కోసం అంత నాకు ఆపర్చునిటీస్ రావాలి, ఇది రావాలి అంత చేయరు. సరే ఎగ్జాంపుల్ మెహబూబ్ టాపిక్కే తీసుకుని 5 మిలియన్ 2 లక్షలు వచ్చే దానికి 2 కోట్లు పెడతాడా, లేకపోతే 2 కోట్లు పెట్టి వేరే బిజినెస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని దాని నుంచి సంపాదించుకుంటాడా? ఇక్కడ అందరూ ప్యాషన్తో ఉన్నారు. సరే
సరే 40-50 లక్షలు అయినాయి, దీనికి పెడితే రేపొద్దు నాకు సినిమా ఆపర్చునిటీస్ వస్తాయి, దీని నుంచి నాకు వేరే ప్రొడ్యూసర్స్ వస్తారు, నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, కానీ తీయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. వాళ్ళు రావాలి అంటే నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఈవెన్ ఎవరైనా కూడా విశ్వక్సేన్ గారు కూడా, ఆయన కూడా ఫస్ట్ సినిమా ఆయన డబ్బులు, ఆయన ఆస్తులు అన్నీ అమ్ముకుని ఆయన పెట్టుకుని ఆయనకైనా సెల్ఫ్ ప్రూవ్ చేసుకున్నాడు. మెహబూబ్ అంతే సెల్ఫ్ ప్రూవ్. సోహెల్ ఉన్నాడు, ట్రై చేశాడు, సినిమా చేశాడు, అది వర్కౌట్ అయితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అనుకున్నాడు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు, చూడలేదు జనాలు, దానికి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి, అయిపోయింది. ఎవరైనా కూడా బుద్ధున్నవాడు ఎవడన్నా కూడా 2 కోట్లు పెట్టి సాంగ్ తీయాలనుకోడు, 2 కోట్లు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాడు తప్ప 2 కోట్లు పెట్టి సాంగ్ చేయాలని ఎవడు అనుకోడు. నేను కూడా అనుకోను. ఈవెన్ మీరున్న ఆ పొజిషన్లో మీరు కూడా అనుకోరు. మీరు కూడా కమెంట్స్ పెట్టచ్చు, నీ ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు చెప్తున్నావురా, లేకపోతే నువ్వు నా ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్తున్నా, నా ఫ్రెండ్స్ నేను ట్రావెల్ చేసి ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి అనేది నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది వీళ్ళందరికీ డబ్బులు బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన, లేకపోతే వీళ్ళందరూ నథింగ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంత ఇప్పుడు దాకా వాళ్ళు బిగ్ బాస్ని చేసి వచ్చారు, దాని ముందు సీరియల్స్ చేశారు, దాని ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, షార్ట్ వీడియోస్ చేశారు, కొన్ని సినిమాల్లో కనిపించారు. వీళ్ళు ఎవరు రెమ్యూనరేషన్స్ ఇవ్వరా? వీళ్ళు రెమ్యూనరేషన్స్ ఏమీ మీకు గుర్తు రావట్లేదా? ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మాత్రమే చేశారు వీళ్ళు. బెట్టింగ్ యాప్స్ వల్లే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయని అనుకుంటున్నారా? వీళ్ళకి 1,700,000 ఫాలోవర్స్ ఎలా వచ్చారు? వీళ్ళు చేసే కాంటెంట్ వల్లే, వీళ్ళు చేసే స్కెచ్ వీడియోస్ అయినా, షార్ట్ ఫిల్మ్స్ అయినా, వెబ్ సిరీస్లు అయినా ఇవి హిట్ అయినాయి కాబట్టే వీళ్ళకి ఆ ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ వచ్చిన తర్వాత ఒకనొక టైంలో ఓకే హీరోస్ వాళ్ళు చేస్తున్నారు కదా, మేము చేస్తే తప్పు లేదేమో అనే ఒక అవేర్నెస్ లేక వాళ్ళు వీడియోస్ చేశారు తప్ప, లేదా అది కూడా చేసేవాళ్ళు కదా. వన్స్ తెలిసిన తర్వాత ఈ రోజు వరకు నాకు తెలిసి ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒక్క వీడియో కూడా చేయలేదు. దానికి నువ్వే హ్యాపీ ఫీల్ అయ్యి దానికి ఒక ఎండింగ్ ఇచ్చేసి, అరే అందరూ ఆపేశారు, ఇక్కడ నుంచి బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేయకండి అని చెప్పేసి ఒక ఎండింగ్ ఇచ్చేసి అయిపోద్ది. కానీ రోజుకొకరి గురించి మనం నిజంగా తలుచుకుంటే ఒక్క వీడియో ఒక 30 నిమిషాల్లో వీళ్ళందరూ వీడియోస్ చేశారు అని చెప్పేసి పెట్టేస్తే అయిపోయేది కదా. ఎందుకంటే అలా పెట్టేస్తే ఓన్లీ ఒక వీడియోనే ఉంటుంది. ఒక్కొక్కరి గురించి పెడితే ఒక 50 వీడియోలు చేయొచ్చు. 50 వీడియోల నుంచి వీడియోకి ఒక 3-4 లక్షలు వచ్చినా కూడా కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. మనోడికి ఎన్ని కోట్లు వచ్చుంటాయి? ఇక్కడ అందరూ ఎరిపప్పులు ఎవరంటే జనాలు. నన్ను అడిగితే వాళ్ళు చూడటం వల్ల వాడికి వ్యూవర్షిప్ రావడం వల్ల వాడికి వాడు డబ్బులు మంచిగా వెనకేసుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత జనాలు మర్చిపోతారు. మళ్ళీ మనోడు ప్రపంచ యాత్ర కూడా అటు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎప్పుడో మనోడు గుర్తొచ్చినప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకుని మళ్ళీ వస్తాడు. నిజంగా మనోడు అవేర్నెస్ కోసం చేస్తే ఇది ఎలా చేస్తున్నావు? నీ వీడియోస్లోనే ఈ ప్రాస్టిట్యూషన్ని, పోర్నోగ్రఫీని ఇవంతా చేస్తున్నావు కదా, అవి కూడా ఇక్కడ బ్యాన్ కదా. వాటి గురించి వీడియోస్ చెయ్యి. నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకో, నేను ఇంకోసారి చేయను అని ఒక వీడియో పెట్టు. ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా నువ్వు క్వశ్చన్ చేయాల్సిన ఇన్ఫ్లుయెన్సర్స్ని కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతవరకు తప్పు ఉందో గవర్నమెంట్ది అంతవరకు తప్పు ఉంది. దీన్ని నువ్వు క్వశ్చన్ చేయాల్సిన నోడల్ ఆఫీసర్స్ని క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ వాటి మీద వీడియోస్ చేయి. వీళ్ళ మీద పెడితే డబ్బులు వస్తాయి, వీళ్ళ మీద పెడితే మనం సంపాదించుకోవచ్చు మంచిగా, వీళ్ళ మీద పెడితే మనకు ఫాలోవర్స్ వస్తారు, ఈ పాయింట్లో ఆలోచించడం మానే. ఈ పాయింట్లో నువ్వు ఆలోచించినంత కాలం నువ్వు వీడియోస్ చేస్తూనే ఉంటావు. నేను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ నీకు జై అన్వేషణ అని చెప్తానే ఉంటారు. మీకు అర్థమైందని అనుకున్నా, నేను చెప్పే సెన్స్ మీకు అయిందని అనుకున్నా. సో దీన్ని కూడా రాంగ్గా అర్థం చేసుకుంటే ఇంకా నేనేం చేయలేను. సో దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి వాళ్ళకి ఒక లైఫ్లు ఉన్నాయి, వాళ్ళ గురించి వాళ్ళకి ఒక ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ గురించి మీరు ఆయన ఏదో చెప్పాడని చెప్పేసి వెళ్ళిపోయి నెగిటివ్గా వాళ్ళకి కమెంట్స్ పెట్టేసి, ఎంత దరిద్రం అంటే వాళ్ళు కమెంట్స్ ఆఫ్ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చారు. అలా తీసుకొచ్చాడు ఆయన మిమ్మల్ని ఇంత మంచి ఇన్ఫ్లుయెన్సర్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు నమ్మేశారు. ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఎప్పుడో ప్రమోట్ చేసిన వీళ్ళకి లింక్ చేసి, నిన్న న్యూస్ ఛానల్లో ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఒకరు చనిపోయారంటే ఆ న్యూస్ క్లిప్ని పెట్టేసి శ్రీ సత్య అండ్ మెహబూబ్ దిల్సే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు వీళ్ళు ప్రమోట్ చేశారు, ఇది ఎప్పుడు జరిగింది. సరే జనాలు మానరో ఇంకా వాళ్ళ చేతిలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే, ఆడటం కూడా తప్పే. ఈ అవేర్నెస్ కనుక జనాలు తీసుకురాగలిగితే కొంతవరకైనా ఈ సూసైడ్స్ ఏమైనా తగ్గుతాయి అనేది నా ఒపీనియన్. ప్లస్ నోడల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తే, సొల్యూషన్ వస్తే ఇంకా హ్యాపీ. నా అన్వేషణ కూడా నువ్వు మా అయితే వీడియో తీస్తే దీనికి సొల్యూషన్ ఏంటి అని ఫైనల్గా ఒక వీడియో తీసి ఆపేస్తే ఆ సొల్యూషన్ మీద అందరూ ఆలోచిస్తారు. కానీ నువ్వు బ్లేమ్ చేయడము, రోస్ట్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయడము, వాళ్ళ అమ్మా నాన్నలు తిట్టడము, వాళ్ళ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ తిట్టడం నాకు పర్సనల్గా నచ్చలేదు. సో ఈ వీడియోలో మీ అందరికీ మనోడు చెప్పే అబద్ధాల గురించి రివీల్ చేయాలనుకున్నా. ఈ ఒకటే కాదు, నాకు తెలిసిన 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. కానీ మనోడు చెప్పే 90% అంతా అబద్ధాలే. పర్సనల్ లైఫ్ల గురించి మనకు అవసరం లేదు. నేను కూడా నీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి మీ అమ్మనో మీ నాన్నో తిట్టచ్చు. నా క్యారెక్టర్ అది కాదు. నేను జెన్యూన్గా నా ఫ్రెండ్స్ అందరూ కష్టపడి పైకి వచ్చారు, వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడేస్తున్నాం అనే పాయింట్లో వీడియో చేశా. రేపొద్దున దీని గురించి కూడా నెగిటివ్గా జనాలు మాట్లాడుకున్నా, నువ్వు మాట్లాడి నాకైతే ఏం ఫరక్ పడదు. సో అదిగా ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్న పాయింట్స్ అయితే ఇవి.
హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో ప్లీజ్ ఈ వీడియో మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి, అండ్ కింద నేను చెప్పింది కరెక్టో కాదో కమెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది తప్పు అంటే దానికి కూడా మీరు కింద కమెంట్ చేయొచ్చు. నేను దాని గురించి కూడా క్లారిటీ మీ కిందే టెక్స్ట్ పెట్టేస్తే, ఇంకా దీని గురించి ఎక్స్ట్రా వీడియోస్ ఏం చేయదలుచుకోవట్లేదు. దట్స్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.